హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఇండికేటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే మనం వీడియో చేస్తుంది. మనం మార్నింగ్ వీడియోలో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ నేనైతే పుట్టు సైడ్ ఉంటాను. పుట్టు అనుకున్నట్టు మంచి ఫాల్ అయితే మనం అనుకున్న రేంజ్ ఇక్కడ నుంచి అయితే మంచి ఫాల్ అయితే అవ్వడం జరిగింది. మనమైతే ఎప్పుడైతే మన వ్యూ అంటే మంచి ఫాల్ అయితే పుట్టు సైడ్ అయితే తీయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే మనం వీడియో చేస్తాం. ఏదైతే బెస్ట్ ఇండికేటర్స్ టాప్ 5 ఇండికేటర్స్ మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుని వాటితో అయితే మనం ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఇండికేటర్ని మాత్రం రిమూవ్ చేసి నెక్స్ట్ ఇండికేటర్ అయితే యాడ్ చేద్దాం. ఇది కొనరల్స్ RSI చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మనం వ్యూ చూద్దాం ఏదైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడైతే ఇది 90కి వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే 13కి వస్తుందో మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేటర్ మాత్రం చూపిస్తుంది. ఎప్పుడైతే 80కి వెళ్తేనేమో డౌన్ అవుతుంది, 13కి వస్తేనేమో అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇప్పుడు 13కి వస్తే మనం సి సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ 80కి వెళ్తే మాత్రం పి సైడ్ ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇది మాత్రం ఈ CRSI దీని సెట్టింగ్స్ కూడా ఒకసారి చూద్దాం. అయితే మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మనం అయితే చూద్దాం. ఏదైనా కూడా దీన్ని అయితే నేను పర్సనల్గా మాత్రం యూజ్ అయితే చేయను అనేది నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాం. మనం మార్నింగ్ ఏమనుకున్నామంటే ఎప్పుడైతే ఇక్కడ నుంచి డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని మాత్రమే అనుకున్నాం. 20 to 451 రేంజ్ నుంచి డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉంది అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నది ఇది మార్నింగ్ అనుకున్న రేంజ్. అదే విధంగా మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఉంటే అనుకుంటే ఇక్కడ మనం అనుకున్న రేంజ్లో మాత్రం మార్కెట్ అయితే ఇక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇంకా మార్కెట్ పైకి వెళ్ళినా కూడా ఈరోజు మాత్రం ఇప్పుడు మాత్రం ఇంకా డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉందని ఇక్కడ ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఏదేమైనా కూడా మీరు ఒక లాట్తో ట్రేడింగ్ అయితే చేయండి. ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ అయితే చూద్దాం. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుని వాటితో అయితే ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. వాటి గురించి అయితే మనం అనలైజ్ చేద్దాం. ఇప్పుడైతే CRSI ఇండికేటర్ మాత్రం ఈ విధంగా ఉంది. దీన్ని అయితే నేను పర్సనల్గా మాత్రం దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టాలని అనుకోవట్లేదు. నేనైతే ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ మాత్రం నేను చూస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైతే బెస్ట్ ఇండికేటర్స్ అనుకుంటున్నారో టాప్ 5 ఇండికేటర్స్ లిస్టులు మాత్రం మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా నెక్స్ట్ ప్రతి దాని గురించి అయితే ఇప్పుడు మన వాచ్ లిస్ట్లో టాప్ ఇండికేటర్స్ ఏదో మళ్ళీ ఒకసారి ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఉన్న ఇండికేటర్ వాచ్లు ఏదైతే బెటర్ ఇండికేటర్స్ మనమైతే చూద్దాం. ఇక్కడ ఫేవరెట్స్లో ఉన్నది అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో, తర్వాత ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో, బాండ్స్, ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్, ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్, బౌలింగ్ ఆఫ్ బాండ్స్. తర్వాత ఇది మాత్రం నేను రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇదైతే నాకు పెద్దగా ఇవి మాత్రం ఉన్నాయి. ప్రతి ఇండికేటర్ దీంట్లోకి వెళ్ళి టాప్ 5 ఇండికేటర్స్ మాత్రం మనం వాటితో ట్రేడింగ్ అయితే చేద్దాం. ఈ వాచ్ లిస్ట్లో ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉంటాయో కావాలనుకుంటే మాత్రం మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి. మీరైతే ఏవి టాప్ 5 ఇండికేటర్స్ అనుకుంటారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఇండికేటర్ మాత్రం ఓన్లీ 15% వర్క్ చేస్తుంది అనే విషయం. 15% వర్క్ అయితే ఉంటుంది. మీరైతే వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి దాన్ని 75% అయితే మూవ్ అయితే కావచ్చు. ఇండికేటర్స్ ఏం చెప్తే అది ఫాలో అయితే మాత్రం ఓవరాల్గా మనం ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఇండికేటర్స్ మాత్రం ఫాలో అవ్వాలి. 6 months కనీసం మీరు పేపర్ ట్రేడ్ చేయాలి. 6 months పేపర్ ట్రేడ్ చేస్తే మీకు అనేది కొంచెం వ్యూ అనేది కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లేదంటే మీరు అనవసరంగా 90% పీపుల్స్ అనేది ట్రేడింగ్ లాస్ అవుతున్నారు. 90% ఒక 10% మాత్రమే ప్రాఫిట్లో ఉన్నారు. అందు గురించి అనేసి ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్. కాబట్టి మీరు సింపుల్గా మీకు కావాలనుకుంటే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అయితే చేసుకొని ఫర్దర్గా మీరు గ్రో అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.